నమస్తే, వెల్కమ్ టు జిఆర్టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ అనలిస్ట్, రైటర్ అండ్ డైరెక్టర్ శ్రీచక్ర మల్లికార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఒక ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి లాస్ట్ ఏదైతే ఓజీ మూవీ రిలీజ్ అయిందో ఆ తర్వాత మనకి చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీకి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ అయింది. సో ఎలా ఉంది సార్, అంటే ఎలా ఉండబోతుంది అంటారు? సో చాలా ఎగ్జైటింగ్ యాక్చువల్లీ. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాక్చువల్గా మెగా ఫ్యాన్స్ అని చెప్పాలి. మనకి అల్లు అర్జున్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఇట్స్ ఎ మెగా ఫ్యాన్స్ ఫీస్ట్ అనమాట. ఖచ్చితంగా ఉగాది అనేది ఈసారి స్పెషల్. రైట్. అంటే ఇప్పుడు రెండు పండగలు ఒకేసారి జరుగుతున్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మనకి న్యూ ఇయర్ ఉగాది నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ ఉస్తాద్ భగత్ సింగ్ తో స్టార్ట్ అవుతున్నట్టుగా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో విజువల్స్ కనుక మనకి పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. ఆ పోస్టర్స్ చూస్తే చాలా స్టైలిష్గా ఒక సాంగ్స్ లో ఉన్న స్టెప్స్ కానీ ఒక మైకేల్ జాక్సన్ ని చూసినంత ఫీల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ యువర్ రైట్. సో పవన్ కళ్యాణ్ కి ఏంటంటే ఆ స్ట్రక్చర్, ఆ ఫిగర్ అలా అనిపిస్తుంది, బాగుంటుంది. సో స్క్రీన్ ప్రెజెన్స్ కానీ హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. సో ఆడియన్స్ కూడా మిస్మరైజ్ అవుతారు. తన డైలాగ్ డెలివరీ ఒక చామింగ్ ఉంటుంది అనమాట. సో అలా హరిశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం జరిగింది మనకి గబ్బర్ సింగ్ ద్వారా. సో ఆ సక్సెస్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది అని చెప్పేసి ఒక వెరీ పాజిటివ్ వైబ్ ఉందన్నమాట. అంటే రిపీట్ అవ్వచ్చు అంటారా? అంటే మన హరీష్ శంకర్ గారు అయితే ఆ రీటేక్ మూవీకి కొంచెం ఆయన ప్రసిద్ధి చెందారని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇది రీటేక్ అంటారా, లేదంటే స్ట్రైట్ మూవీ అనుకోవచ్చు? రీమేక్. రైట్. సో రీమేక్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అదొక స్పెషల్ స్కిల్ యాక్చువల్లీ. హరిశంకర్ గారు రీమేక్ ఎలా చేస్తారంటే, మనకి ఒరిజినల్ మూవీని రీమేక్ ఫిల్మ్ ని చూసామనుకోండి, చాలా ఇంప్రూవైజేషన్స్ కనిపిస్తాయి. రైట్. ఓకే. అంటే అంత యాజ్ ఇఫ్ న్యూ మూవీ, ఫ్రెష్ మూవీ లాగా, స్ట్రైట్ మూవీ లాగా అనిపిస్తుంది అనమాట. సో ఎన్నో ప్రయత్నాల్లో ఒకటి రెండు మిస్టేక్స్ అవ్వచ్చు మనకి. అట్లాగే ఒకటి రవితేజ గారితో అది దెబ్బపడింది. బట్ దాన్ని ఆ సినిమాని పక్కన పెడితే మన హరిశంకర్ గారి మీద ఆయనకున్న ప్యాషన్ కానీ, ఆయనకున్న యాక్షన్ ఫిల్మ్ని ప్రజెంట్ చేసే విధానం కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఇంటెన్సిటీ కానీ డెఫినెట్లీ హరిశంకర్ గారు వండర్ఫుల్గా డెలివరీ చేస్తారని మనం అనుకోవచ్చు. ఓకే. అందులో ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ కాబట్టి అసలు ఛాన్సే లేదు అది. అంటే రైట్. ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టు హరీష్ శంకర్ గారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఏదైతే గబ్బర్ సింగ్ ఉందో సూపర్ డూపర్ హిట్ అని చెప్పొచ్చు. సో ఆ సింగ్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు అంటారా? ఉస్తాద్ భగత్ సింగ్ కదా, సో ఈ సింగ్ రిపీట్ అయినట్టే మూవీ కూడా హిట్ అవ్వచ్చు అంటారా? ఒకటి, ఇప్పుడు రకరకాల క్యాలిక్యులేషన్స్, టైం పాస్ క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ సింగ్ ఉంది, ఇక్కడ సింగ్ ఉంది, హిట్ అవ్వచ్చు అంటే లెట్ us assume హిట్ అవుతుంది అని విష్ చేద్దాము. అయితే ఇక్కడ ఏంటంటే భగత్ సింగ్ అని చెప్పి టైటిల్ వాడటం అనేది ఒక ప్యాట్రియాటిక్ ఫీల్ తెప్పిస్తుంది అనమాట మనకి. ఏంటంటే భగత్ సింగ్ అంటే ఇండియా వైడ్, నేషనల్ వైడ్ ఆయన సాక్రిఫైస్ కానీ అది ఇక హిస్టరీ. అది అంటే భగత్ సింగ్ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఏమైనా ఉందంటే ఆయన సంబంధించి స్టోరీ ఏమన్నా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకోవచ్చా? నాకైతే అట్లా కనిపించలేదు ఎక్కడ కూడా. సో ఆ టైటిల్లో అది ఉంది అంటే దాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ టైటిల్ పెట్టి ఉండొచ్చు. ఓకే. అండ్ అలాగే ఈ మూవీలో మ్యూజిక్, అంటే సినిమాకి మ్యూజిక్ కూడా అంతే హైలైట్ అని చెప్పుకోవచ్చు సార్. అంటే మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ గారు చేస్తున్నారు. అంటే గతంలో తమన్ గారికి కూడా ఏంటి అంటే మ్యూజిక్ని రిపీట్ చేస్తారు అన్న పేరు కూడా ఉందని చెప్పొచ్చు. సో అదే విధంగా మ్యూజిక్ కూడా ఉండొచ్చు అనుకోవచ్చా? సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు తమన్ ఇవ్వడం జరిగింది. సో సాంగ్స్ వచ్చి మనకి దేవిశ్రీ ప్రసాద్ గారు చేస్తున్నారు. అంటే ఇద్దరున్నారు ఇప్పుడు దీనికి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చేస్తారు. ఓకే. ఆయన దాంట్లో ఒక గ్రిప్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే సినిమాని నడిపించవచ్చు అన్న ఒక ఫీల్ వచ్చేసింది అనమాట. సో డెఫినెట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుందని మనం అనుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ మ్యూజిక్
కమింగ్ టు ఈ కాపీ క్యాట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా మనకి హాలీవుడ్ నుంచి ఒరిజినల్ ఇవన్నీ కూడా హాలీవుడ్లో క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, వాటిని ఇన్స్పిరేషన్, వాటిని రెఫరెన్స్ తీసుకొని మన నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అవి సినిమా మ్యూజికల్ సెక్టర్లో వాటిని కాపీ క్యాట్ అని చెప్పేసి అంటే వాళ్ళు బాధపడుతున్నారు అనమాట. ఇది వెరీ కామన్. అది ఒక దాన్ని తీసుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి సినిమా తగ్గట్టుగా దాన్ని తీసుకోవటం అనేది కామన్. దాంతో టీజ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎవరు మీరు కోటి గారిని తీసుకున్నా అదే మాట మాట్లాడుతున్నారు, తమన్ గారిని తీసుకున్నా వాళ్ళు హట్ అవుతున్నారు. ఇది కాపీ క్యాట్ అంటే హట్ అవుతున్నారు. బట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి సాధారణము. ఇప్పుడు ఒక మ్యూజిక్ అనేది ఒక దగ్గర ఉంది, ఒక బిట్ తీసుకున్నాము, మిమ్మల్ని అలరిస్తున్నాం, మేము నేటివిటీ తగ్గట్టుగా కంపోజ్ చేసాము, ఇది కామన్ అని వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఏదైతే March 19th మూవీ రిలీజ్ కాబోతుంది, థియేటర్లోకి రాబోతుంది, కాకపోతే ఇది ప్రీపోన్ చేశారు, ఎందుకు అనుకోవచ్చు? 26th నుంచి 19th ఎందుకు ప్రీపోన్ చేశారు? మనకి ప్రీపోన్ పోస్ట్ పోన్ చేయటం అనేది వాళ్ళ ప్రొడక్షన్ ఇది అంటే మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తుంది సినిమా ఇది. ఓకే, కొన్ని ఎట్లా ఉంటాయి అంటే మనకి వర్క్స్ బట్టి మనకి ఇది ఇంత టైం పట్టొచ్చు ఆ ఫైనల్ వర్క్స్ అవన్నీ కంప్లీట్ కావడానికి అన్నది దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు. వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి అనుకోండి, అక్కడ సిచ్యువేషన్ వేరే సినిమాలు, కాంపిటీషన్ సినిమాలు ఏమున్నాయి కూడా చూస్తారు. చూసి ప్రోడక్ట్ చేతిలో ఉంది, దాన్ని ఒక 1 week ఫెస్టివల్కే రిలీజ్ చేస్తే బెస్ట్ అని అనుకుంటుండొచ్చు. అలా ప్రీపోన్ చేస్తుండొచ్చు. సార్, ఇప్పుడు మన పొలిటికల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్లోకి ఎంటర్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక 2 movies రిలీజ్ అయినాయి, లైక్ హరిహర వీరమల్లు, లేదంటే ఓజీ మూవీ. ఇందులో ఒకటి హిట్ అయింది, ఒక ఫ్లాప్ అయింది. అంటే ఎందుకు ఈ టాపిక్ తీసా అంటే, మనకి హరిహర వీరమల్లులో చూసుకుంటే గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంది, అంటే డూప్ని పెట్టి చేశారంటూ కూడా మనకు ఒక టాక్ నడిచింది. సో అందరూ చూసాం కూడా. సో అట్లాంటిది ఏమైనా రిపీట్ అవ్వచ్చా పొలిటికల్లో బిజీగా ఉండడం వల్ల, డూప్ని పెట్టి చేయడం అట్లా? సో ఈ డూప్ అనేది ఒక ఖచ్చితంగా ఎలా అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని డూప్ని పెట్టేసి షార్ట్స్ తీసేసేయచ్చు, కవర్ చేయొచ్చు అని మనకి పాసిబిలిటీ కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో స్నాప్స్ తీసేస్తున్నారు, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఒకప్పుడు కూడా డూప్ కాన్సెప్ట్ ఉండేది. ఎవరో చాలా బిజీగా ఉంటే బ్యాక్ సైడ్ ని షార్ట్లు తీయటము, ఆ లెగ్స్ మూమెంట్లు అని ఇట్లాంటివన్నీ చేస్తుండేవాళ్ళు. బట్ పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్టులు బిజీ ఉండటం కారణంగా, లేకపోతే ఆర్టిస్ట్ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇప్పుడు ప్రభాస్ ఫిల్మ్ లో అట్లా జరిగింది, అది డూప్ని పెట్టి చేయటం జరిగింది. కాకపోతే ఇక్కడ జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఫేస్ కి బాడీకి మ్యాచ్ కాకోకుండా కనిపించింది అనుకోండి, అంటే ఫేస్ ఏమో ప్రభాస్ది, బాడీ ఏమో ఇంకొకటిది అంటే సగటు ప్రేక్షకుడు తను ప్రభాస్ అనుకుని చూస్తే అతను ప్రభాస్ కాదంటే హట్ అయిపోతాయి. అవును, అదే ఒక డిటాచ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటివి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన బాడీ మేనరిజానికే ఫ్యాన్స్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, బాడీ మేనరిజంకే ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి ఎంత మనం టెక్నికల్గా మేనేజ్ చేసాం అనుకున్నా కానీ అది ఒరిజినల్ కాదా అనేది సగటు ప్రేక్షకుడు పవన్ కళ్యాణ్ అభిమాని గుర్తుపెట్టేస్తాడు. ఎందుకంటే అది నరనరాల్లో పవన్ కళ్యాణ్ కదిలితే ఎట్లా ఉంటాడు, నవ్వుతే ఎలా ఉంటాడు, హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంటుంది, అవన్నీ రిజిస్టర్ అయ్యి ఉంటాయి. సో ఏ మాత్రం డిఫరెన్స్ వచ్చినా కానీ తెలిసిపోతుంది. సో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త పడే చెయ్యాలి. ఓకే, సో అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇవి ఎక్స్క్యూజ్ అయిపోతాయి. యాక్చువల్గా ఎప్పుడు ఎక్స్క్యూజ్ అవుతాయి ఇవి? సబ్జెక్ట్ బాగుంది అన్నప్పుడు పక్కన పెట్టేస్తారు. కానీ సబ్జెక్ట్ సరిగా లేదు, సినిమా తేడా కొట్టింది అనుకోండి, ఇవన్నీ బయటికి తీస్తారు. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. రైట్ సార్, మరి చూడాలి ఉస్తాద్ భగత్ సింగ్ మన పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాప్ అనేది వస్తుందో లేదా హిట్ అనేది వస్తుందో ఇంకా వేచి చూడాలి. సో మనము ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలి. అది హిట్ అవుతుందనే అనుకోవాలి, హిట్ అవుతుంది అనే గంటాపదంగా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఒక హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క హీరో తోటి చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో తెలియదు. అది 10 సంవత్సరాలు పట్టొచ్చు, 20 సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో.
సో ఈ ఆపర్చునిటీని హరిశంకర్ గారు అద్భుతంగా ఉపయోగించుకొని ప్రేక్షకుల్ని అలరిస్తారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటేనే ఆల్రెడీ మన పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా ఉన్నారు కాబట్టి సో ఏమన్నా పొలిటికల్ సెటైర్స్ వాడే ఛాన్సెస్ ఉందంటారా? సో ఇక్కడ చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. సో పవన్ కళ్యాణ్ గారి మూవీస్, గత మూవీస్ తీసుకుంటే ఏంటంటే ఆయన ఏం చేస్తుంటారంటే, లేకపోతే ఆయన చెప్పకపోయినా లేకపోతే రైటర్స్ కానివ్వండి, వీళ్ళు రియాలిటీని, గ్రౌండ్ రియాలిటీని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ని యాంటీ ఆర్ ఫర్. సో ఏం చేస్తారంటే కొన్ని కలెక్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినవి ఎవరైనా కామెంట్ చేసినవి అవన్నీ కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి ఏం చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ డైలాగు వచ్చేలా చేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారా లేకపోతే రైటర్స్, డైరెక్టర్స్ అలా ప్రజెంట్ చేస్తారా అనేది తెలియదు. వాళ్ళే దానికి క్లారిటీ ఇవ్వాలి. బట్ ఏంటంటే సేఫ్గానే జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఒక డైలాగులు అయితే పొలిటికల్ గా మనకి మూవీ ఎప్పుడైతే రూమర్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా గ్లాస్ అనే ఒక డైలాగ్ కూడా, గ్లాస్ పగులుద్ది అనేది ఆ డైలాగ్ కూడా బాగా వైరల్ అయింది. అలాంటివి ఒక్కోసారి ఏమో ఇలాంటి ఎంత ప్రమాదం అంటే బ్యాక్ ఫైర్ కూడా అవుతాయి ఇవి. అంటే మనం చెప్పేవి అవి డిఫరెంట్ గా తీసుకొని దాన్ని యాంటీ కూడా వైరల్ చేస్తుంటారు. అది పెద్ద కత్తి మీద సాము లాంటిది అది. సో చాలా కేర్ఫుల్ గా ఇలాంటివి ప్రజెంట్ చేయాలి. బట్ ఇన్ జనరల్ ఇప్పటి వరకు వస్తున్నవి చూస్తే ఏంటంటే అలాంటివి ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి డబ్బులు రావాలి యాక్చువల్గా. అంటే 150 crores నెట్ రావాలి అంటే దగ్గర దగ్గర 300 crores పైన కలెక్ట్ చేయాలి. సో అంత దమ్ము ఉండుంటది ఈ సినిమా అని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్ సార్, చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.